Hello everyone, welcome back to my YouTube channel, The Roaming Life. సో మైసూర్ నుంచి స్టార్ట్ అయ్యి మాకైతే అరౌండ్ 70 to 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడింది ఫర్ ద ట్రావెలింగ్. సో బేసిక్గా ఏంటంటే అరౌండ్ 2 hours పడింది అనమాట, ఇంక్లూడింగ్ లంచ్ బ్రేక్. సో మెయిన్గా ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్లో 3 ఎంట్రీస్ ఉన్నాయి. అది కాకనకోటే గేట్, అది కబీని సైడ్ నుంచి, అండ్ నానాచి గేట్ అది మైసూర్ సైడ్ నుంచి డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ వీరనహోసల్లి గేట్ ఇది ఇంకో పాపులర్ ఎంట్రీ పాయింట్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే మేము కబీని సైడ్ ట్రై చేసాము, అది కూడా జీప్ సఫారీకి. బట్ బుక్ చేసిన ఫ్యూ మినిట్స్లోనే అన్నీ అయిపోయాయి, బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దట్టు అది హాలిడే సీజన్ కాబట్టి. అండ్ మాకైతే ఇక నానాచి గేట్కి డైరెక్ట్గా బుక్ చేసుకున్నాం, అది కూడా బస్ సఫారీ. సో ఇందులో వచ్చేసి పర్ హెడ్ 600 పడింది. అండ్ కిడ్స్ ఛార్జ్కి వచ్చేసరికి బిలో 6 years అయితే నో ఛార్జ్, ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అనమాట. అండ్ అబౌవ్ 6 అయితే ఖచ్చితంగా మనం పే చేసుకోవాలి, అది కూడా ఫుల్ అమౌంట్, అదే 600 రూపీస్. ఆన్ ద వేలోనే డియర్స్ అండ్ ఎలిఫెంట్స్ కనిపించాయి. బట్ కంపారిటివ్లీ ఇంతకు ముందు అయితే మేము ఉడమలై టైగర్ రిజర్వ్ సఫారీ చేసాము. ఇక సఫారీ కాకపోయినా ఆన్ ద వేలోనే చాలా డియర్స్ ఇంకా మంకీస్ అండ్ ఎలిఫెంట్స్ సైడ్ బై రోడ్, రోడ్డు పక్కనే కనిపిస్తాయి. బట్ వాటితో కంపేర్ చేస్తే నాగర్హోలే ఈ వేలో అయితే కొంచెం తక్కువే అని చెప్పచ్చు. ఇంకా క్విక్గా అయితే నానాచి గేట్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. బేసిక్గా ఏంటంటే మనకి ఆన్లైన్లోనే టికెట్స్ అవైలబుల్ ఉంటాయి, ఆఫ్లైన్ టికెట్స్ అయితే అసలు ప్రొవైడ్ చేయరు వీళ్ళు. ఎంత మనం రిక్వెస్ట్ చేసినా వీళ్ళు ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇవ్వరు. ఆ టైంలో ఎవరైనా ఆన్లైన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటేనే మనకి ఆఫ్లైన్ టికెట్స్ ఇస్తారు, అది కూడా 50-50 ఛాన్సెస్. అండ్ కమింగ్ టు సఫారీ టైమింగ్స్, అండ్ బేసికల్గా ఏంటంటే మార్నింగ్ స్లాట్స్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద సైట్ సీయింగ్ అయితే మార్నింగ్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. మార్నింగ్ 6 to 7:30 ఒక స్లాట్ ఉంటుంది, అండ్ 7:30 to 9 ఒక స్లాట్ ఉంటుంది. ఇంకా తర్వాత ఏముండవు, డైరెక్ట్గా ఆఫ్టర్ లంచే 2:30 to 4 అండ్ 4 to 5:30 2 స్లాట్స్ ఉంటాయి. మేము బుక్ చేసుకుంది అయితే 2:30 to 4 స్లాట్. మేమైతే అంత హోప్స్ ఏం పెట్టుకోలేదు, అండ్ దట్టు బస్ సఫారీ, ఇంకా నో హోప్స్. అండ్ ఈ జర్నీలో అయితే ఒక టైగర్ కబ్ని స్పాట్ చేశాను. ఇంకా ఫోన్ తీసి రికార్డ్ చేసే లోపు బస్ కదా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మిస్ చేసుకున్నాను నేనైతే రికార్డ్ చేయడం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్ అయితే అంతేం లేదు మాకైతే, ఇది మా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంతకు ముందు అయితే మేము బండిపూర్కి వెళ్ళాము, అండ్ ముడుమల టైగర్ రిజర్వ్లో జీప్ సఫారీ కూడా చేసాము ఇంటు ద వైల్డ్. బట్ థింగ్ ఏంటంటే ఇదంతేం లేదు. బేసికల్గా ఏంటంటే యానిమల్స్ని స్పాట్ చేయడం ప్యూర్ లక్ అనమాట. దట్టు మార్నింగ్ అవర్స్లోనే మనకి మంచిగా ఉంటుంది విజిబిలిటీ అనేది. దట్టు ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అవ్వడం వల్ల మాకు ఇంకా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎనీవేస్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇంకంతే.
ఆల్మోస్ట్ 5:30 అయితే అయ్యింది కంప్లీట్ అవ్వడానికి సఫారీ. సో, అక్కడే నియర్ బై స్టే తీసుకున్నాము. ఒక 18-20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో. సో, కార్ జర్నీలో అయితే 30 మినిట్స్ డ్రైవ్ అయితే పట్టింది. సో, ఈ స్టే వచ్చేసి కేరళ అండ్ కర్ణాటక బోర్డర్‌లో. కేరళ ఎంటర్ అవ్వగానే తిరునల్లి దగ్గర వైనాడ్ డిస్ట్రిక్ట్‌లోనే వస్తది ఇదంతా. బట్ వైనాడ్ టచ్ అవ్వదు. ఇదైతే ఒక ట్రైబల్ ఏరియా అనమాట. రిమోట్ అని చెప్పొచ్చు. మేమెళ్ళింది మిడ్ మేలో. బట్ థింగ్ ఏంటంటే అసల ఎండే లేదు. వెదర్ గూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇంకా రిసెప్షన్ దగ్గరికైతే వెళ్తున్నాము కార్ పార్క్ చేసి. బేసిక్‌గా ఏంటంటే ఈ రోడ్‌లో ఒక్క మనిషి మాత్రమే నడవగలరు. ఈవెన్ మన పక్కన ఇంకొకళ్ళు గూడా నడవలేరు. అండ్ మెల్లమెల్లగా అయితే లైటింగ్ పోతుంది. డార్క్ అవుతుంది. చెక్ ఇన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. 10 మినిట్స్ పట్టింది అవ్వడానికి. అండ్ ఈ లగేజ్ తీసుకెళ్ళడానికి అదొక పెద్ద టాస్క్. అదేంటో మీరే చూసేయండి. హానెస్ట్‌లీ స్పీకింగ్ ఇలాంటి రిసార్ట్‌లో స్టే చేయడం ఫస్ట్ టైమ్. బట్ ఇదొక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ మాకు. అండ్ ఈ కంప్లీట్ వుడెన్ కాటేజెస్ వచ్చేసి చాలా నీట్‌గానే ఉన్నాయి. పర్వాలేదు. మా ప్లాన్ ఏంటంటే ఈ నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కొచ్చికి. అండ్ నగర్‌హోలే నియర్ బై ఆప్షన్స్ తక్కువ మనకి రిసార్ట్స్ అనేవి. సో, ఇది చూజ్ చేసుకున్నాం. బట్ ఇది బావుంది. చాలా బావుంది. ఈ ఏరియాలో మెయిన్ క్రౌడ్ ఉండదు. చాలా తక్కువ ఉంటుంది. బట్ చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. అండ్ డోర్ తీయొద్దు అన్నారు. చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి బయట. సో, ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మార్నింగ్ విజువల్స్ అయితే బావుంటాయంట. చూద్దాం అది గూడా ఎలా ఉంటదో. సో, నైట్ డిన్నర్‌కి వీళ్ళ రెస్టారెంట్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాము. ఫుడ్ టేస్ట్ గూడా యావరేజ్ పర్వాలేదు.
బట్ చుట్టూ నేచర్, మధ్యలో మా కాటేజ్ ఇదైతే చాలా బాగుంది. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు. మేము అక్కడ ఇంకా కాసేపు రిసార్ట్ ఓనర్తో ఇంటరాక్ట్ అయ్యాము. అతను వచ్చేసి కొచ్చి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ హెడ్ అంట, బయోగ్యాస్ టాపిక్కి. అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేము అక్కడే కాసేపు ఇంకా రిసార్ట్ ఓనర్తో ఇంటరాక్ట్ అయ్యాము. ఈ రిసార్ట్ ఓనర్ వచ్చేసి కొచ్చి యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంట. అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. బయోగ్యాస్ అనే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నారంట. అందుకే అనుకుంటా ఈ రిసార్ట్ ఇంత ప్లాస్టిక్ ఫ్రీగా ఉంది. అండ్ మాకు సజెస్ట్ చేశారు నియర్ బై లొకేషన్స్ ఉన్నాయి, రివర్ ఉంది, నేతర రివర్ అని. అండ్ ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు నాయిస్ లేదు, ఏం లేదు, పొల్యూషన్ లేదు. అండ్ అందరూ కూడా చాలా వెల్కమింగ్గా ఉన్నారు. మాకైతే ఈ ఏరియా చాలా బాగా నచ్చింది లిటరల్లీ. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము కొచ్చికి వయా కోలికోడే. బేసిక్గా ఏంటంటే వైనాడ్ టౌన్ అయితే టచ్ అయ్యదు, బట్ అవుట్స్కట్స్లో అయితే పోతుంది. మ్యాప్లో చూస్తే మాకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 hours అయితే పడుతుంది జర్నీ హోల్ డే. సో అందుకే ఇంకా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ జర్నీ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. మే మంత్లో ట్రావెల్ చేస్తున్నామనే ఫీల్ అయితే అస్సలు లేదు మాకు. అండ్ కంప్లీట్ జర్నీ వచ్చేసి ఘాట్ సెక్షన్లోనే ఉంటుంది. అండ్ అప్ టు కోలికోడే టు కొచ్చి డైరెక్ట్గా ఇంకా నేషనల్ హైవే ఉంటుంది. సో మాకు ప్రాబ్లం వచ్చేసి ఈ ఘాట్ సెక్షన్ ఓన్లీ. అండ్ ఈ జర్నీలో మెయిన్గా ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్ కూడా లిమిటెడ్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ ఎలాగో మనం స్టేలో చేసాం కొమ్మన్కొల్లి హెరిటేజ్లో, కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచ్ ఇంకా కోలికోడలో చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో బై ద టైం మేము లంచ్ టైం కల్లా రీచ్ అయ్యేలా చూసుకుంటున్నాం. మెయిన్గా ఆగి మనం పిక్చర్స్ వీడియోస్ తీసుకోవచ్చు, బట్ టైం అయితే చాలా లిమిటెడ్ ఉంది. అందుకే మేము ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ ఇంకా పోతున్నాము.
యాజ్ ప్లాన్డ్ ఇంకా కోలికోడలోనే ఇంకా లంచ్‌కి ఆగాము. అండ్ ఇది వచ్చేసి ఒక లోకల్ రెస్టారెంట్. అండ్ టేస్ట్ అయితే బాగుంది. ఫిష్ థాలీ తీసుకున్నాము. అండ్ ఈ రైస్‌కి మన రైస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రైస్ వచ్చేసి పఫ్డ్ రైస్ లాగా ఉంది. అండ్ ఒక లోకల్ ఫిష్ కూడా ఆర్డర్ పెట్టాము. అండ్ ఇది బాగుంది. ఆన్ ద వేలోనే ఇంకా పలయూర్ చర్చ్ విజిట్ చేసాము. ఈ చర్చ్ వచ్చేసి 52 ఏడీ బిల్ట్ బై అపోస్తల్ థోమస్. బేసిక్‌గా ఏంటంటే ఇది సెకండ్ టైమ్ రావడం మేము. ఫస్ట్ టైమ్ అయితే 2024లో వచ్చాము. అది కూడా న్యూ ఇయర్ టైంలో. బేసిక్‌గా ఏంటంటే ఎప్పుడొచ్చినా ఈ చర్చ్ మాకు చాలా పీస్ ఇస్తది. అండ్ ఇక్కడే ఒక తెలుగు ఫ్యామిలీతో ఇంటరాక్షన్ అయితే అయ్యింది. వాళ్ళు కడప నుండి వచ్చారంట. వాళ్ళ పాప బర్త్‌డే కోసం సేమ్ మాలాగే. అండ్ ఇంకొకటేంటంటే తెలిసిందే కదా! ఇంకా ఎక్కడైనా తెలుగు ఫ్యామిలీ కనిపిస్తే ఇంకా మాటలాగవని. వాళ్ళు గూడా సేమ్ కొచ్చికే స్టార్ట్ అయ్యారంట. అండ్ ఆన్ ద వేలోనే పలయూర్ చర్చ్ విజిట్ చేశారంట. మెయిన్‌గా ఏంటంటే నాకు మా హస్బెండ్‌కి ఇలాంటి ఓల్డెస్ట్ చర్చ్ విజిట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా రిక్కీ కూడా సేమ్ ఎక్కడికైనా కొత్త ప్లేస్ గానీ, కొత్త చర్చ్‌కి గానీ వెళ్తే చాలా ఎక్సైట్ అవుతాడు. ఏదైనా మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే కదా పెద్దయ్యాక వాళ్ళు రిమెంబర్ చేసుకునేది. అండ్ ఆబ్వియస్‌లీ ఇదొక వెరీ గుడ్ మెమరీ. వెళ్ళి ఆల్రెడీ 2 ఇయర్స్ అయినా గూడా మొన్ననే వచ్చినట్టు ఉంది ఈ చర్చ్‌కి. కాసేపు అలా చర్చ్ ఫాదర్‌తో ఇంటరాక్ట్ అయ్యాము. బేసిక్‌గా ఏంటంటే లాంగ్వేజ్ రాకపోయినా గూడా మాకు చాలా వెల్కమింగ్‌గా ఉన్నారు ఫాదర్. అందుకే అనుకుంటా ఇంకా కేరళలో లాంగ్వేజ్ బ్యారియర్సే ఉండవు. ద ఓన్లీ చేంజ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2024లో వచ్చినప్పుడు నార్మల్ ఉండేది. ఇప్పుడు పెయింట్స్ ఏస్తున్నారు. ఎందుకంటే పిల్గ్రిమ్స్ కౌంట్ గూడా ఎక్కువైంది అంట రీసెంట్ టైమ్స్‌లో. ఇంకా ఆన్ ద వేలోనే కొట్టకావు చర్చ్ కూడా విజిట్ చేసాం. ఇంకా జర్నీ అయిపోలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. అది కూడా నెక్స్ట్ పార్ట్‌లో. అండ్ యెస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది రోమింగ్ లైఫ్. బాయ్.